సంఘాల నాయకులపై రౌడీ సీట్లు పెట్టడం అంటే విద్యార్థి గొంతుకను నలిచివేయడమా అమలు చేయాలి ఎన్నికల హామీలను విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించడం అంటే ఈరోజు విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టినటువంటి రౌడీ షీటర్ కేసును ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం విడుదల చేస్తాం. దాంతోపాటు నిరుద్యోగులు రాష్ట్రంలో నిరుద్యోగం రాజ్యం వెళ్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10 సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి చెప్పారు. ఇప్పటికి 2 జనవరి ఈరోజు 2 జనవరి 8వ తేదీ 9వ తేదీ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడలేదు. కాబట్టి డిసెంబర్ నెలలో జాబ్ క్యాలెండర్ పైన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే ఒక సాకుతో అక్కూసతో విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘ నాయకులపై రౌడీ షీటర్ పెట్టడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా రౌడీ షీటర్ కేసు ఎత్తివేయడంతో పాటు మీరు ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ అయితేనేమి, దాంతోపాటుగా ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అలా కాకుండా రెడ్ బుక్ పాలనను మేము కొనసాగిస్తామంటే మాత్రం విద్యార్థి యువజన సంఘాలుగా చూస్తూ ఊరుకోమని ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అప్పటి శ్రీనివాసులు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కర్నూలు. రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలోన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి నిరసన కార్యక్రమాలకి ముఖ్య ఉద్దేశం ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలని, అదేవిధంగా అనేక ఉద్యమాల్లో నారా లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలతో పాటు గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి కూడా మేము కేసులు ఎత్తివేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేసుల మీద నిజంగా విశాఖపట్నంలోన ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపైన నార్మల్ ధర్నా కేసులకి రౌడీ సీట్ ఓపెన్ చేయడం నిజంగా సిగ్గుమాలినటువంటి చర్య. మరి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్గా కానీ ప్రజా ఉద్యమాల కళాకారులుగా కానీ డిమాండ్ చేస్తుంది ఒకటే, ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలని మిస్టర్ బాబు గారు మరి జాబ్ క్యాలెండర్ ఎక్కడ, మరి నిరుద్యోగ మృతి ఎక్కడ, మరి జనవరి వచ్చింది ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటే దాని మీద సపరేట్ కేసులు పెట్టడం కూడా సిగ్గుమాలినటువంటి చర్య. ఖచ్చితంగా దీన్ని విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు నిరసనగా మాత్రమే తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజీలు కూడా వాటిని ప్రైవేట్ పరం చేసేటువంటి విధానాన్ని కూడా ఆపుకోవాలి. అదేవిధంగా నారా లోకేష్ గారు మొన్నటి రోజున చెప్పారు, ఒక విలేకరు అడిగితే 99కి ఎట్లా ఇస్తారు మీరు భూమిని అంటే మేము ఇస్తాం మా ఇష్టం అని చెప్పేసి చెప్పడం సిగ్గుమాలినటువంటి చర్య. నారా లోకేష్ గారు మీరు ఎలాగో నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అదే 99కి నిరుద్యోగులకి భూమినైనా ఇస్తే కనీసం వ్యవసాయమైనా చేసుకుంటారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ మీ సిగ్గుమాలినటువంటి చర్యల్ని పక్కన పెట్టి విద్యార్థుల మీద పెట్టినటువంటి విద్యార్థి నాయకుల మీద పెట్టినటువంటి కేసులని ఎత్తివేయాలి, నిరుద్యోగ వృత్తిని ఎంపడే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లని ఇప్పటి వరకు కూడా
పేపర్లకు మాత్రమే మేము విడుదల చేశామని చెప్తా ఉన్నారు. ఏ ఒక్క విద్యార్థికి ఒక్క రూపాయి కూడా మరి జమ కాలేదు. అనేకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లని వాళ్ళ వద్దనే పెట్టుకొని ఉన్నారు. వీటి మీద మాట్లాడితే ఎక్కువ శాతం టీడీపీ నాయకుల కళాశాలలే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ని, స్కాలర్షిప్లను విడుదల చేసి హాస్టళ్ళకి సొంత భవనాలు కూడా విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సోమన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు, కర్నూలు.